ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము దేవునికి కృతజ్ఞత కానుక ఇవ్వాలనుకున్న వారు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకను అందించవచ్చు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, నేను నిన్ను మరువట్లేదు, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నీవు ధైర్యముగా ఉండమని ఈ దినము నీ తండ్రి ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమెన్. నీ ఇంట్లో ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి, నీ కళ్ళ ముందు పాడైపోతున్న నీ కుటుంబ సభ్యులను బట్టి, నీ జీవితాన్ని బట్టి నువ్వు అనుకుంటున్నావు, దేవా నీవు ఉన్నావా, నన్ను వదిలేసేవా, అసలు ఎందుకు నీ ఎంత ప్రార్థన చేసినా కార్యాలు జరగట్లేదని నువ్వు బాధపడుతూ ఉండాన్ని దేవుడు చూశారు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ తండ్రి నీతో మాట్లాడుతున్నారు. ఆయన ఎలా మాట్లాడుతున్నారు చూడండి. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరచునా అని అడుగుతున్నాడు ఆయన. 9 నెలలు ఎంతో మరి ఆ బాధంతా భరించి తన ప్రాణానికి తెగించి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి తన బిడ్డను మరుస్తుందా అండి? ఆ ప్రాణబంధము, పేగుబంధము అస్సలు చనిపోయేంత వరకు కూడా ఆ బంధం అలాగే ఉంటుంది కదా. వారైనా మరుస్తారు కానీ అంటున్నాడు దేవుడు. మరి తల్లి తన బిడ్డను ఎప్పుడు మరుస్తుందంటే, ఆ దుఃఖములో ఆ వేదన అనుభవించిన తల్లి తాను నిద్రపోయిన ఆ కొన్ని క్షణాలు మాత్రం ఆ బిడ్డను ఆ తల్లి మరుస్తుంది. ఆ సమయంలో కూడా ఆ తల్లైనా మరుస్తుంది కానీ నేను నిన్ను మరవడం లేదు, నేను నిన్ను విడిచిపెట్టలేదు అని ఈరోజు నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుంది అంటే ఆయన అద్భుతంగా ఏదో కార్యము చేయబోతున్నాడు. నువ్వెంత వేడుకుని ఎన్ని ఉపవాసాలుండే కన్నీరు కాడుస్తూ దేవుని మందిరానికి పరిగెడుతున్నా ఇంకా జవాబు రాలేదంటే దేవుడు ఏదో ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడని ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి. అపవాది చెప్తాడు, దేవుడు లేదు, ఏమీ లేదు, ఈ మానవులు అలా జన్మించేశారంటే అని నీ మనస్సును వాడు కలవరపరుస్తున్నాడు. ఈ దినము నువ్వేమాత్రం కలవరపడొద్దు. ఆయన అంటున్నాడు, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయనకి ఎంత ప్రేమ లేకపోతే ఈ ఉదయాన్నే ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడతాడు. వాక్యమై ఉన్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మకంగా ఉండు, ధైర్యం కలిగి ఉండు, విశ్వాసంలో నువ్వు వెనక్కి పడిపోవద్దు. నీకేమేం కావాలో అవన్నీ దేవుడు సమకూరుస్తున్నాడు. నువ్వేమేం అడుగుతున్నావో వాటన్నిటినీ దేవుడు నీకు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వేమాత్రం కూడా కలత చెందొద్దు. నువ్వు ఒకటే చెప్పు నీ హృదయంతో, నా దేవుడు నాతోనే ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నా తండ్రి నాతోనే మాట్లాడాడు, నేను ఏమాత్రం భయపడను. నా తండ్రి నన్ను బలపరుస్తూ ఏ విధంగా అయితే ఆ కంటిని కనురెప్ప కాపాడుతూ ఉందో ఈరోజు నా తండ్రి నన్ను కూడా కాపాడుతున్నాడని నువ్వు ధైర్యము కలిగి విశ్వాసంలో నిన్ను బలపరుచుకో. దేవుని వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఇదిగో దేవుడు నిన్ను చూచుచున్న దేవుడు ఈ దినం ఇంకను నేను బహుగా ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా నిన్ను నిలబెట్టబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన నీ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.